హిమాలయాల మంచు పర్వతాల నుంచి ప్రారంభమై వేల కిలోమీటర్లు ప్రయాణించి లక్షల కోట్ల మందికి జీవం ఇచ్చే ఒక పవిత్ర నది. అదే గంగా రివర్. ఈ నది కేవలం నీటి ప్రవాహం కాదు. ఇది భారతదేశం యొక్క సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, భక్తి అన్నింటికీ జీవరేఖ. కానీ ఈ మహానది ఎలా మొదలయ్యింది? మధ్యలో ఏ డ్యాములు ఉన్నాయి? తెలుసుకుందాం. గంగా రివర్ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన నదులలో ఒకటి. ఇది హిమాలయాల వద్ద గంగోత్రి గ్లేషియర్ వద్ద ప్రారంభమై చివరికి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఈ నది భారతదేశంలో అనేక రాష్ట్రాలను దాటి ప్రయాణిస్తుంది. మార్గంలో పెద్ద డ్యాములు, బ్యారేజీలు నిర్మించి విద్యుత్, సాగు, నీటి సరఫరా కోసం ఉపయోగిస్తున్నారు. గంగా రివర్ సుమారు 40 కోట్ల మందికి జీవనాధారం. వ్యవసాయం, త్రాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, నదీ రవాణా అన్నింటికీ ఇది కీలకం. అలాగే ఇది భారతీయ సంస్కృతి మరియు హిందూ ఆధ్యాత్మికతలో అత్యంత పవిత్రమైన నది. గంగా నది పుట్టుక హిమాలయాల్లో ఉన్న భగీరథి నది వద్ద జరుగుతుంది. ఇక్కడి మంచు గడ్డలు కరుగుతూ ప్రవహించే నీరు భగీరథి నదిగా మొదలవుతుంది. ఈ ప్రాంతంలో సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. ఇక్కడ నుండి ప్రారంభమైన చిన్న ప్రవాహం తర్వాత వేల కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశంలోని అతిపెద్ద నదిగా మారుతుంది. ఈ ప్రదేశం హిందూ మతంలో పవిత్ర యాత్ర స్థలంగా కూడా ప్రసిద్ధి. గంగా నది మొదటి ప్రవాహాన్ని భగీరథి రివర్ అని పిలుస్తారు. ఇది లోయలలో మధ్య వేగంగా ప్రవహిస్తూ రాళ్లను, మట్టి భాగాలను తీసుకువస్తుంది. ఈ నది చాలా వేగంగా పర్వత ప్రాంతాల్లో ప్రయాణిస్తుంది. తర్వాత అలకనంద నదిలో కలిసే వరకు భగీరథి అనే పేరుతోనే కొనసాగుతుంది. అలకనంద రివర్ కూడా హిమాలయాల నుంచి వచ్చే ప్రధాన ఉపనది. ఇది అనేక చిన్న నదులను కలుపుకుంటూ ప్రవహిస్తుంది. భగీరథి మరియు అలకనంద నదులు కలిసినప్పుడు గంగా నది అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ సంగమం భారతదేశంలో అత్యంత పవిత్ర నది సంగమంగా భావిస్తారు. దేవప్రయాగ్ వద్ద భగీరథి మరియు అలకనంద నదులు కలుస్తాయి. ఇక్కడ నుంచే గంగా అనే పేరు మొదలవుతుంది. ఈ ప్రదేశం హిందూ మతంలో చాలా పవిత్రమైనది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడ స్నానం చేయడానికి వస్తారు. తెహ్రీ డ్యామ్ గంగా నదిపై నిర్మించిన అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒకటి. ఇది విద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణ మరియు నీటి నిల్వ కోసం ఉపయోగపడుతుంది. ఈ డ్యామ్ భారతదేశంలో అత్యంత ఎత్తైన డ్యామ్లలో ఒకటి. ఇది ఉత్తర భారతదేశానికి విద్యుత్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. రిషికేశ్ వద్ద గంగా నది పర్వత ప్రాంతం నుంచి మైదాన ప్రాంతంలోకి ప్రవహిస్తుంది. ఇక్కడ నది నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. రాఫ్టింగ్ వంటి అడ్వెంచర్ క్రీడలు కూడా ఇక్కడ ప్రసిద్ధి. అలాగే యోగా మరియు ఆధ్యాత్మిక కేంద్రాల వల్ల ఈ నగరం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. హరిద్వార్ గంగా నది వద్ద ఉన్న ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ప్రతిరోజు జరిగే గంగా హారతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఇక్కడి నుంచి గంగా నది మైదాన ప్రాంతంలోకి పూర్తిగా ప్రవేశిస్తుంది. లక్షలాది మంది యాత్రికులు ఇక్కడికి వచ్చి పవిత్ర స్నానం చేస్తారు. హరిద్వార్ బ్యారేజ్ గంగా నది నీటిని నియంత్రించడానికి నిర్మించారు. ఇది నీటి కోసం కాలువల ద్వారా పంపిస్తుంది. ఉత్తరప్రదేశ్లో వ్యవసాయానికి ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. అప్పర్ గంగా కెనాల్ హరిద్వార్ వద్ద ప్రారంభమై ఉత్తరప్రదేశ్లో వేల ఎకరాల వ్యవసాయ భూమికి నీటిని అందిస్తుంది. ఇది భారతదేశంలో అత్యంత పాత మరియు పెద్ద సాగు కాలువ వ్యవస్థలలో ఒకటి.
కాన్పూర్ వద్ద గంగా నది పరిశ్రమల ప్రాంతం గుండా ప్రవహిస్తుంది. ఈ నగరం చర్మ పరిశ్రమలు మరియు ఇతర ఫ్యాక్టరీలతో ప్రసిద్ధి. గంగా నది ఇక్కడ పరిశ్రమలకు నీటిని అందిస్తుంది, కానీ కాలుష్యం సమస్య కూడా పెరిగింది. ప్రయాగ్రాజ్ వద్ద గంగా నది మరియు యమునా రివర్ కలుస్తాయి. దీనిని త్రివేణి సంగమం అంటారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద మతపరమైన సమూహం మరియు కుంభమేళా జరిగే ప్రదేశం. వారణాసి గంగా నది తీరంలో ఉన్న అత్యంత పాత నగరాల్లో ఒకటి. ఇక్కడ ప్రతి సాయంత్రం గంగా హారతి జరుగుతుంది. వేలాది భక్తులు ఈ కార్యక్రమాన్ని చూడడానికి వస్తారు. గంగా రివర్ గంగా నదిలో కలిసే పెద్ద ఉపనది. ఇది నేపాల్ పర్వత ప్రాంతం నుండి ప్రవహిస్తుంది. ఈ నది గంగా నదికి పెద్ద మొత్తంలో నీటిని అందిస్తుంది. గండక్ రివర్ కూడా గంగా నదిలో కలిసే ముఖ్యమైన ఉపనది. ఇది నేపాల్ నుంచి ప్రవహించి బీహార్ రాష్ట్రంలో గంగా నదిలో కలుస్తుంది. కోసి రివర్ వరదలకు ప్రసిద్ధి చెందిన నది. ఇది గంగా నదిలో కలుస్తుంది. తరచుగా మారే ప్రవాహ మార్గం కారణంగా దీనిని బీహార్ యొక్క శాపం అని కూడా పిలుస్తారు. పాట్నా వద్ద గంగా నది చాలా వెడల్పుగా మారుతుంది. ఈ ప్రాంతంలో నది నీరు వ్యవసాయం మరియు త్రాగునీటి కోసం ఉపయోగపడుతుంది. సన్ రివర్ గంగా నదిలో కలిసే ముఖ్యమైన ఉపనది. ఇది మధ్య భారతదేశం నుంచి ప్రవహించి బీహార్లో గంగా నదిలో చేరుతుంది. ఫరక్కా బ్యారేజ్ గంగా నది నీటిని నియంత్రించడానికి నిర్మించారు. ఇది హుగ్లీ నదికి నీటిని మళ్లించి కోల్కతా పోర్టుకు సహాయం చేస్తుంది. హుగ్లీ రివర్ గంగా నది నుంచి విడిపోయే ప్రధాన శాఖ. ఇది పశ్చిమ బెంగాల్లో ప్రవహించి సముద్ర మార్గంలో కలుస్తుంది. కోల్కతా హుగ్లీ నది తీరంలో ఉన్న ముఖ్యమైన పోర్టు నగరం. గంగా నది ద్వారా సముద్ర వాణిజ్యం అభివృద్ధి చెందింది. సుందర్బన్ ప్రపంచంలోని అతిపెద్ద నది డెల్టా. ఇది భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య విస్తరించి ఉంది. సుందర్బన్స్ ప్రాంతంలో ఉన్న మాంగ్రోవ్ అడవులు సముద్ర తుఫాన్ల నుంచి తీర ప్రాంతాలను రక్షిస్తుంది. ఇవి ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన పర్యావరణ వ్యవస్థలలో ఒకటి. బెంగాల్ టైగర్ సుందర్బన్ అడవుల్లో నివసించే ప్రసిద్ధ జంతువు. ఇది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పులులలో ఒకటి. గంగా నది ఉత్తర భారతదేశంలో కోట్ల ఎకరాల భూమిని నీటిని అందిస్తుంది. గోధుమ, వరి, చెరుకు వంటి పంటలు ఈ నదిపై ఆధారపడి ఉంటాయి. చివరికి గంగా రివర్ సుదర్శన్ డెల్టా గుండా ప్రవహించి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఈ మహానది ఇక్కడ తన ప్రయాణాన్ని ముగిస్తుంది. ఒక నది మాత్రమే కాదు, ఇది కోట్ల మంది జీవితాలు, విశ్వాసాలు, సంస్కృతి. కానీ మనం కాపాడకపోతే ఒక రోజు ఈ పవిత్ర గంగా కథ మాత్రమే మిగులుతుంది. నా అభిప్రాయం ప్రకారం గంగా రివర్ ను సంరక్షించడం మనందరి బాధ్యత. ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రజలు కూడా కాలుష్యం తగ్గించి నదిని కాపాడాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని హిస్టరీ, జాగ్రఫీ, ఫ్యాక్ట్స్ వీడియోలు చూడాలంటే మా ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.